హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే నేను వ్లాగ్ షూట్ చేద్దామని అనుకున్నా. అది వీడియో తీద్దామని అనుకున్నా నేను చేసే పనులు. కానీ కొంతవరకే తీయగలిగాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ ఇంట్లో ఆడపిల్లలాగా నన్ను ఆదరించండి ప్లీజ్ అండి. చాలా కష్టపడి నేను ఇవన్నీ చేస్తున్నా. ఇక్కడ పనులే కాకుండా ఇక్కడ వీడియోలు కూడా చేయడం అంటే చాలా కష్టం. ప్లీజ్ చాలా చాలా కష్టంతో తీస్తున్నా. సపోర్ట్ చేస్తారని, మీరు ఒక మంచి పేరు నాకు ఇస్తారని, మంచి ఇందులో నాకు మంచిగా పేరు వచ్చి మంచి డబ్బులు వస్తే నేను మంచిగా మా అమ్మ నాన్నని చూసుకుందామని నేను ఆస్తి ఇవన్నీ చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంటికాడ మంచిగా అమ్మ నాన్నలతో ఉండి వీడియోలు తీసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ పిల్లల దగ్గర ఉండడానికి నాకు ఛాన్స్ ఇవ్వండి, అవకాశం ఇవ్వండి ప్లీజ్ అండి. ఇంతకంటే ఎక్కువ కష్టపడి మంచి మంచి వీడియోలు నాకు వచ్చిన వంటలు అన్నీ చేసి చూపిస్తా. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలామంది వీడియోలు చేస్తున్నారు, అసలు ఏమీ కంటెంట్ లేకపోయినా కూడా ముందుకెళ్తున్నారు. కానీ నేను ఇంత కష్టపడి ఎంత మంచి కంటెంట్తో ముందుకు వస్తున్నా కూడా ఎవరు నాకు సపోర్ట్ చేయడం లేదు. ఎందుకో తెలియడం లేదు నాకు. అంటే చేయడం రాదో ఏంటో ఏమో తెలీదు. ప్లీజ్ ఎవరైనా నా వీడియోలు కనుక చూస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. మా అలాగా కష్టపడే వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే వీడియో నడుస్తూ ఉంటే చూసేయండి. నిమ్మకాయ పచ్చడి మాకు ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ కోసం 1 కేజీ నిమ్మకాయలు అయితే పచ్చడి పెట్టేసామన్నమాట. చాలా బాగుంది పచ్చడి అయితే. ఇక్కడ లైటింగ్ లేదు, అక్కలు ఫోటోలు తీసుకుంటామంటే లైటింగ్ రావట్లేదని చెప్తాను నేను. చూడండి పచ్చడి అయితే చాలా వండర్ఫుల్గా వచ్చింది. ఒక నిమ్మకాయ వద్ద రోజు పచ్చడి తింటే మంచిదంట, పైత్యం అవి ఉండవంట. ఎవరో మనకి ఆర్డర్ ఇచ్చారనమాట 1 కేజీ పచ్చడి. చూడండి మంచిగా రెడీ అయిపోయింది, చాలా బాగుంది. ఇంకా మా ఇంట్లో వంటగదిలో అక్కోళ్ళతో నాకు ఇలా ఉంటుంది మా డిస్కషన్ అంత మాట. అందుకే నేను ఒరిజినల్ పెట్టను, వాయిస్ కట్ చేసేసి అక్కడ అంతా కట్ చేసి నేను వాయిస్ ఇస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే అసలు డిస్టర్బెన్స్గా ఉంటుంది, మీకు అర్థం కాదనమాట. అందుకని నేను వాయిస్ ఇస్తూ ఉంటాను. ఇక్కడైతే పుదీనా తెచ్చారు, అదైతే నేను ఇంకా క్లీన్ చేసేసి శనగపప్పు వడలు చేసుకుందామని తోటకూర ఉంది కొంచెం, అది వేసుకొని చేసుకుందామని శనగపప్పు అయితే నానబెట్టుకున్నాం. మధ్యాహ్నం పూట తినడానికి ఏం వండడం లేదన్నట్టు. మిక్సీ సౌండ్ తప్ప నా వాయిస్ ఏమి వినిపించుండదు మీకు. మేము మాట్లాడుకునే మాటలైనా కొన్ని చాలా అరబీలోనే ఉంటాయి. వేరే కూడా ఉన్నారు కాబట్టి తెలుగు వాళ్ళు అయితే తెలుగు మాట్లాడుకోవచ్చు, అర్థమవుతుంది మీకు. అవి పెట్టొచ్చు, కానీ వీళ్ళందరూ అరబీ మాట్లాడతారు కాబట్టి మనకి సెట్ అవ్వదు అనమాట, మీకు అర్థం కాదు. ఇంకా ఏంటి అని జుట్టు పీక్కుంటారు. వచ్చిన కొత్తలో అయితే అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు శనగపప్పు అయితే మిక్సీ పట్టుకున్నాం కదా బరకగా, దాంట్లో శనగపప్పు కొంచెం పక్కన పెట్టుకుని దాంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తోటకూర సన్నగా కట్ చేసుకున్నది, తోటకూర వేసి చేస్తే చాలా బాగుంటాయి వడలు అయితే. మా నాన్న క్యాంటీన్లో వర్క్ చేసినప్పుడు ఈ వడలు మాకు ఎప్పుడు తీసుకొచ్చేటోడు సాయంత్రం తినడానికి అనమాట. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని తోటకూర ఎక్కువ వేసుకుని తింటే చాలా చాలా బాగుంటాయి, హెల్దీ కూడా అనమాట. పసుపు కూడా కొంచెం వేసుకోండి. కారం అయితే నేను ఇంకేం వేయలేదు, వేసాను జీలకర్ర పొడి వేసా, జీలకర్ర పొడి వేసా, జీలకర్ర వేసా, చాలా టేస్ట్ ఉంటాయి. మా డాడీ అయితే ఎప్పుడు ఇవి చేసేటోళ్ళు. కారం కూడా వేసుకున్నా కొంచెం స్పైసీ కోసం. చిన్నపిల్లలు ఉంటే కనుక వేయకండి, కొంచెం శనగపిండి కూడా వేసుకోవాలి. ఎందుకంటే శనగపిండి వేయడం వల్ల ఆ వడలు అనేటివి విడిపోకుండా ఉంటాయి. నూనెలో వేసాగానే విడిపోతాయి అనమాట. మనం ఎంత గట్టిగా ఒత్తి వేసినా కానీ శనగపిండి కలపకపోతే విడిపోతాయి. మీకు బాగా క్రంచీగా కరకరలాడాలి అనుకుంటే కొంచెం మొక్కజొన్న పిండి కూడా కలుపుకోండి. నేనైతే మెత్తగా ఉండదని ఇంకా అన్నీ వేసేసి మంచిగా ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఇలా చేతితో గట్టిగా ఒత్తుకొని వడలు అనేవి వేసేసుకోవాలి. ఇవి 2-3 రోజులు నిల్వ కూడా ఉంటాయండి, ట్రై చేయండి మీరు, చాలా బాగుంటాయి టీలోకి. ఇక్కడ ఉండేటోళ్ళకైతే శనగపప్పు ఈజీగానే దొరకచ్చు, ఇవన్నీ కూడా దొరుకుతాయి.
మీకు తోటకూర కాకపోయినా కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసుకుని చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి వడలు, టీలోకి బాగుంటాయి. ఇక్కడ ఏం తినడానికి ఉండవు టీలో, ఆ సమ్మూన్లు ఆ రొట్లు తప్ప. ఇంకా అందుకనేసి మేము అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాం అనమాట. నిమ్మకాయ పచ్చడి అయితే ఆర్డర్ వచ్చింది మాకు. మీకు ఈ ఖత్తర్లో ఉండే వాళ్ళు ఎవరికైనా పచ్చళ్ళు కానీ ఇలా వడలు కానీ కావాలి అనుకుంటే ముందుగా ఆర్డర్ చేస్తే, ముందుగా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మేము చేసి మీకు అయిపోయిన తర్వాత మేము కామెంట్ చేస్తాము. మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు తప్పకుండా. అదనమాట. మీకు ఎవరికైనా కావాలి, ఎక్కువ మంది అడిగితే కనుక మేము నెంబర్ ఇస్తాము. నెంబర్కి కాల్ చేసి పచ్చళ్ళు అనేవి, లేకపోతే మెసేజ్ అన్న చేసి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. మా మేడం నెంబర్ ఇస్తానన్నది. ఎక్కువ ఆర్డర్లు వస్తే నేను తప్పకుండా నా నెంబర్ ఇస్తా, వాళ్ళు ఆర్డర్ చేసుకోమను, తీసుకెళ్ళి డెలివరీ కూడా చేస్తామని చెప్పారు. ఆన్లైన్లో కానీ మామూలుగా నెంబర్కి మెసేజ్ చేసినా కానీ తెచ్చిస్తారంట. ఎవరికైనా చెప్పి పంపిస్తా అని చెప్పారనమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే, ఇక్కడ ఎవరన్నా బయట ఉండే వాళ్ళకి అందుబాటులో ఉండదు కదా పచ్చళ్ళు పెట్టుకోవడానికి, వాటికి వీటికి. మీకు ఎవరికైనా కావాలంటే కనుక తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. మెసేజ్ చేస్తే, చాలామంది ఎక్కువ మెసేజ్లు వస్తే కనుక మా మేడం నెంబర్ ఇస్తుంది. గారెలు అయితే చాలా బాగా వచ్చాయి. వడలు అయితే చాలా బాగా వచ్చాయి, నచ్చాయి నాకైతే. ఇదైతే పెసరపప్పు పెడదామనేసి, ఇంకా ఈ పెసరపప్పు అనేది కొంచెం వేపుకొని పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. పెసరపప్పు ఎక్కువ వాడుతూ ఉంటాం, ఎందుకంటే పొయ్యి కాడ ఉండి వేడి కదా పనులు చేస్తూ. ఇక్కడేమో విపరీతమైన ఎండ అనమాట. విపరీతమైన ఎండ, వేడి తట్టుకోలేక ఇంకా అప్పుడప్పుడు ఈ పెసరపప్పులు చేసుకుంటాను. మాకేమో మజ్జిగ, పెరుగులు అవన్నీ కొనుక్కొని తినాలంటే చాలా కష్టం అయిపోతుంది. దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించేసుకొని, ఒక టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసుకొని ఉడికించేసుకోవాలన్నమాట. చూడండి, ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ వేసేసుకోవాలి. ఇంకా దీంతో కొంచెం చింతపండు వేసి, మనకు పలుసగా కావాలంటే పలుసగా, చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే చాయ్ గవ్వ పెడుతున్నాం వాళ్ళ కోసం. ఒక పక్కేమో పప్పు ఉడుకుతుంది, ఇంకో పక్క అప్పడాలు వేపినా, ఇంకో పక్కేమో తోటకూర వండుతాను అనమాట. ఒక అక్కకి అయితే జ్వరం అనమాట. తన కోసం తోటకూర పప్పుచారు వండాము. మేమైతే కారప్పొడి, కొంచెం పచ్చడి, కోడిగుడ్లు ఉడకబెట్టుకొని తిన్నామన్నమాట, కొంచెం వేపుకొని. చాలా బాగుంది. అక్క కూడా నోరు బాగోలేదని ఇంక ఇలా ట్రై చేసాము. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడ కష్టాలు ఇలా ఉంటాయన్నమాట. ఎవరు తొందరపడైతే రావద్దు, ఇక్కడికి వచ్చి మళ్ళీ బాధపడొద్దు. మన ఆర్థిక పరిస్థితి బాగుంది, మనం మంచిగా ఉంటున్నాం అంటే మాత్రం రావద్దు. తప్పదు, రావాలి, ఇంకా పిల్లల్ని పెంచుకోవాలి, తప్పదు అనే పరిస్థితులు అయితే రండి. నేనైతే అదే సలహా ఇస్తాను ఇక్కడ రావాలనుకునేటోళ్ళకి. వస్తే పని చేసుకోవచ్చు, చాలా బాగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది, హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా ఉండొచ్చు. పిల్లల్ని చూసేవాళ్ళు ఉంటే కనుక, మనలాగా చూసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా వచ్చి పని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మంచిగా ఉంటుంది ఇక్కడ. అందరి ఇళ్ళల్లో బాగుంటుందో లేదో నాకైతే తెలియదు. దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల నాకైతే ఇక్కడ బాగుంది, చాలా బాగుంది. అక్కలు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు.